హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థుల డిమాండ్ సర్కారు మౌనం, ఆందోళన బాట పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీలు మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీలు ఎందుకని అభ్యర్థుల తరపున కనీసం వయోపరిమితి విషయంలో కానీ, అలాగే 90 రోజులు మాకు పెంచండి అని కానీ, ఇక్కడ అభ్యర్థుల తరపున ఎమ్మెల్సీలు ఎందుకని ఇంకా మాట్లాడడం లేదు కనీసం. ఇది నిజంగా అభ్యర్థుల్లో ఉన్నటువంటి చాలా తీవ్రమైనటువంటి ఆందోళన. ఎందుకంటే మాకు సమయం ప్రభుత్వం ఇస్తుంది ఏంటి, ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం కదా అని. సో ప్రభుత్వం ఇక్కడ మంత్రి గారు కానీ ఈ విషయం కూడా అర్థం చేసుకోవాల్సిన ప్రధానంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజులని చెప్పారు. అభ్యర్థులు కూడా అదే అడుగుతున్నారు, మాకు కొంచెం సమయం ఇవ్వండి అని. వయోపరిమితి విషయంలో కూడా మీరు ఖరాఖండిగా వయోపరిమితి అయితే మేము పెంచము, ఆల్రెడీ 44 మేము పెంచాము అని. ఇది ఒకసారి అధికారులు వీళ్ళందరూ కూడా అసలు మీరు పంపించినటువంటి ఆ లెటర్లో ఏముంది, వయోపరిమితి అయితే 46, 47 ఉంది, కానీ 44 చేయటం అనేది నిజంగా చాలా తీవ్రమైనటువంటి బాధాకరం. అప్లికేషన్స్ గడువు అండి, అప్లికేషన్స్ గడువు మే 15. అసలు ఇంతవరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఒకటి ఆలోచన చేయండి. అసలు అప్లికేషన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి 7-8 సంవత్సరాల తర్వాత అతిపెద్ద డిఎస్సి కదా, ఈ డిఎస్సికి అప్లికేషన్స్ ఇన్ని తక్కువ. మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ. ఇక్కడ అభ్యర్థుల తరపున వారికి కొంచెం మనం ధైర్యం చెప్పాలి. అలాగే ఫిజిక్స్ అభ్యర్థులండి, ఫిజిక్స్ అభ్యర్థులు, పిహెచ్ క్యాండిడేట్లు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లు, వారికి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే వారికి అసలు పోస్టుల పరిస్థితి ఏంటి, జీవో నంబర్ 3 మీద కానీ ఒకటి కాదు చాలా రకరకాల. అలాగే టెట్ గురించి కేసు వేశారు, టెట్ నంబర్ కూడా వచ్చింది, కేసు నంబర్ కూడా వచ్చింది. బుధవారము మరి హీరింగ్ అయితే కనుక జరుగుతూ ఉంది. సో ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సో కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తిగా చక్కగా సో గత తీర్పులన్నీ కూడా మరి జత చేసినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. సో అలాగే దయచేసి చదువుతున్నటువంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా మీరు చదవండి మిత్రులారా. అలాగే ఈ వీడియో క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, మనం ఆ యాప్లో మీకు చాలా అద్భుతంగా, అంటే మీరు ఏ ఉద్యోగాలకైనా, ఏ రకాలైన ఉద్యోగాలకి నోటిఫికేషన్స్కైనా ప్రిపేర్ అవ్వడానికి చక్కగా యాప్ని నేను డిజైన్ చేసి మీకు తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలోను, స్కూల్ అసిస్టెంట్ హిందీ వారికి కూడా ప్రాక్టీస్ మెటీరియల్ మరియు ప్రాక్టీస్ బిట్స్, అలాగే కీ పాయింట్స్ నోట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాను. ఎస్జిటి వాళ్ళకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అందరికీ ఉన్నాయండి. ఓకే, అంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాక్టీస్ కోసమని చాలా అద్భుతంగా అయితే కనుక మీకు పెట్టాం. పైగా ఇది మీకు వ్యాలిడిటీ అందరూ ఒక 3 months 6 months ఇస్తారండి, మీరు చూసుకోండి. 3 to 6 months అలా ఉంటుంది. నేను అన్ని రకాల ఉద్యోగాలకి ఎస్పెషల్లీ డిఎస్సికి ఉపయోగపడేటట్లుగా సో ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాలకేనండి కేవలం మీకు 1200 రూపాయలు 2 సంవత్సరాలకే. ఆలోచన చేయండి, కేవలం 2 సంవత్సరాలకే 1200. అది కూడా మీకేంటంటే ఇక్కడ సో ఆ కోర్స్ కూడా చాలా ఫ్రీ, మెటీరియల్ అంతా ఫ్రీనే. ఆ ప్రాక్టీస్ బిట్స్ దాదాపుగా ఒక 30-40 వేలకు పైగా ఉంటాయండి. సో ఇది మీకు డైలీ చక్కగా ఆ యొక్క మన యాప్లో వస్తూనే ఉంటాయి, ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటుంది. సార్ మేము అలాగే చాలామంది అభ్యర్థులకి ఏంటంటే నేను ఒక 50% ఆఫర్తో చాలామంది అభ్యర్థులకునండి ఉపయోగపడేటట్లుగా ప్రాక్టీసు వాట్సాప్ బ్యాచ్ ఒకటి ఉంది, మందే వాట్సాప్ బ్యాచ్ ఒకటి ఉంది. వాట్సాప్ బ్యాచ్లో చక్కగా నేను మీకు ప్రాక్టీస్ పెడతాను. ఈరోజు ఉదయాన్నే 9th క్లాస్ ఎస్జిటి వాళ్ళకి 9th క్లాస్ అండి, అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, తెలుగు వీళ్ళందరికీ కూడా ప్రాక్టీస్ పెట్టాను. మార్నింగే ప్రాక్టీస్, ఈరోజు అంతా ప్రాక్టీస్ అండి. అంటే నేను షెడ్యూల్ ఇచ్చాను, షెడ్యూల్ ప్రకారం ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్, అలాగే ఇంగ్లీషు. సో వీరు చేసేటువంటి ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అండి ఇంతవరకు ఎక్కడా ఉండవు. హిందీ వాళ్ళకు కూడా అంతే. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, నేను మీకు సో ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ కానీ అవి కానీ కొంతమంది నెగిటివ్
ఏమంటే నెగిటివ్గా మాట్లాడొచ్చు, తప్పేవి కాదు. నెగిటివ్ వాళ్ళు బోలెడు మంది ఉంటారు. సో ఎడ్యుకేషన్ చదవడం అనేది మనం చదువుకుంటూనే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంది. వాట్సాప్ బ్యాచ్ వేరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి.